కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా. థ్యాంక్స్ ఆంటీ. హాయ్ అక్క. ముందే వరుసలు కలుపుతున్నావు అంటే చాలా తెలివైన దానిలో ఉన్నావే. వదిన గారు, అమ్మాయిని హాల్లోకి తీసుకెళ్ళండి. మీరు కూడా తీసుకెళ్ళండి. అదేంటి, మీరు కదా తీసుకువెళ్ళాలి? అంటే కాబోయే అత్తగారు తీసుకెళ్తే బాగుంటుందని. ఏ, మీకు ఇక్కడ ఏమైనా పనుందా? ఏంటి ఆ ప్రశ్నలు దివ్య? ఆవిడ తీసుకెళ్తే ఏంటి, నేను తీసుకెళ్తే ఏంటి? నా కాబోయే కోడల్ని నేనే తీసుకెళ్తాను. రామ్మా. తీసుకెళ్ళమ్మా. మా అమ్మాయిని చెప్పడం కాదు గాని బావగారు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ దించిన తల కాలేజీలో ఎత్తుతుంది, కాలేజీలో దించిన తల ఇంటికి వస్తే గాని ఎత్తడు. అమ్మాయికి ఏమైనా మెడ నొప్పి ఉందా? హర్షబాబుకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. అమ్మాయి వినయ విధేయతలు గలదని ఏడుకొండల గారి ఉద్దేశం. అదిగో అమ్మాయి వచ్చేస్తుంది. రామ్మా. బావగారు, మీ కోడలు కుమారి, బాగా చూసుకోండి. అమ్మాయి నాకు బాగా నచ్చింది ప్రసాద్. నచ్చాల్సింది మీకు కాదండి, పెళ్లి కుమారుడికి. బాబు, అమ్మాయి నచ్చిందా? అమ్మాయి నాకు బాగా నచ్చింది. అమ్మాయి, నీకు అబ్బాయి నచ్చాడా? చాలా బాగా నచ్చారు. శుభం. మరి ఇంకెందుకు ఆలస్యం, ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఆగండి అన్నయ్య, మనం ఇంకా కట్న కానుకలు మాట్లాడుకోవాలి. కట్న కానుకలు దేవుంది వదినా, మాకున్నది ఒక్కగానొక్క కూతురు. మా ఆస్తంతా తనదే, ఉన్నదంతా తనకే. ఉన్నది ఎంత అండి? ఎంత ఉంటే అంత. ఎంత వస్తుంది? వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళకే లెక్క తెలీదమ్మా. అదేంటి, ఆడిటర్ను అకౌంటెంట్ను పెట్టుకోలేదా? వాళ్ళెవరు? హర్షబాబు గారు జోకులేస్తే ఏడుకొండల గారు అంతకంటే ఎక్కువ జోకులేస్తారు. అవునవునవును, జోకేశా జోకేశా జోకు. అన్నయ్య గారు, కట్నం ఏమిస్తారో చెప్పండి. 100 కిలోల బంగారం, 1 కోటి రూపాయల క్యాష్ ఇస్తాం.
100 కిలోల బంగారం, 1 కోటి రూపాయల కట్నం ఇస్తారా? అంతే కదమ్మా. పెళ్ళయ్యాక మా ఆస్తంతా అల్లుడికి కూతురికే రాస్తాం. ఈ ఇంటిని కూడా రాసిస్తాం. మొత్తం ఆస్తి మాకు రాసి చేస్తే మీరెక్కడుంటారు? హర్ష, ఏంట్రా మాటలు? చూడండి, కట్న కానుకల గురించి మాకు పెద్దగా పట్టింపు లేదు. మీరేమి ఇవ్వదలుచుకున్నా మీ అమ్మాయికే ఇచ్చుకోవచ్చు. లేదు బావగారు, ఈ సిటీలో ఉన్న మిగతా ఇళ్ళు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఊళ్ళో ఉన్న పొలాలు, స్థలాలు అన్నీ మా అల్లుడు గారికి కట్టంగా ఇస్తాం. మీరు కాదనకూడదు. మీరు ఇస్తామంటే మేం కాదంటావా? అలాగే కానివ్వండి. మరి ముహూర్తం అది ఓ మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం. నేను పేరయ్యతో టచ్లో ఉంటాను. నేను వీలైనంత తొందరగా ఈ శుభకార్యం జరిపించేద్దాం. ఏ లేట్ అయితే ఏమైనా ప్రాబ్లమా? హర్ష, నువ్వు మాట్లాడకుండా ఉండలేవా? సరే, ఇక మేము బయలుదేరుతాం. మంచిది బావగారు. చూసారా ప్రసాద్ గారు, అమ్మాయి ఎంత సంస్కారవంతురాలు. అవును పేరయ్య, మేము చాలా అదృష్టవంతులం. అందానికి అందం, ఆస్తికాస్తి, అనుకోకే అనుకువ. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మా ఇంటికొస్తుంది. ఇక మేము బయలుదేరుతాం. మంచిది బావగారు, పదండి. పదండి. ఛా, అంతా బానే మేనేజ్ చేసాం అనుకున్నాం గాని వాళ్ళ కోడల పిల్ల పెద్ద కొడుకు దగ్గర దొరికిపోయాం. అవును. అయ్యగారి బట్టలు వేసుకుని నువ్వు, అమ్మగారి బట్టలు నగలు వేసుకుని నేను, కష్టపడి కూడబెట్టిన డబ్బులతో కొన్న ఖరీదైన బట్టలతో మన కూతురు. డబ్బున్న వాళ్ళెలా నటించాం కానీ ఇంటి విషయంలో దొరికిపోయాం. ఇంకా నయం, ఆ దివ్య ఇంటిని మాత్రమే గుర్తుపట్టింది, మీ బట్టల్ని గుర్తుపట్టలేదు. చావు తప్పి కన్నులొట్టబోయినా సంబంధం అయితే కుదిరింది కదా. ఈ పెళ్లి కాస్త జరిగితే మనం నిజంగానే కోటీశ్వర్లం అయిపోవచ్చు. అవునన్నా, దీపు నాకు చాలా బాగా నచ్చాడు. నేనా ఇంట్లో అడుగు పెడితే మనకిక రాజభోగాలే. కాలు మీద కాలేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు నాన్నా. మీ తండ్రి కూతురు ఇలాగే పగటి కలలు కంటూ ఉండండి. అసలే వాళ్ళ కోడలి పిల్ల అసాధ్యురాల్లా ఉంది. ఈ పెళ్లి జరగనివ్వకుండా అడ్డుపడినా పడుతుంది. ఎవ్వరు అడ్డుపడినా ఈ పెళ్లి ఆగదే. వాచ్మెన్ గా పనిచేస్తున్న ఇంటికి యజమాని అని చెప్పిన వాణ్ణి, కమిషన్ ఆస్పెట్టి పేరయ్యనే నమ్మించిన వాణ్ణి ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి చేయలేనా? అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తోంది నాన్నా. ఆ దివ్య సామాన్యురాల్లా కనిపించట్లేదు. ఖచ్చితంగా అది అడ్డుపడుతుంది. ఆ పిల్ల అడ్డుపడితే నేను ఆగుతానా? అడ్డు తప్పించను. అంటే ఏం చేస్తావయ్యా? కొంపతీసి దివ్యని చంపేస్తావా నాన్నా? అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇక థ్రిల్లే ఉంటుందమ్మా. కొన్ని జరిగేటప్పుడే చెప్పాలి. అప్పుడే మజా వస్తుంది. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. ఈ పెళ్లితో మన దరిద్రం వదిలిపోవాలి. మనం కోటీశ్వరుల్లా బతకాలి. అందుకే కదే కష్టపడి ఇంత ప్లాన్ చేశాం. ఈ పెళ్ళైపోతే మనం సెటిల్ అవటం ఖాయం. ఒకవేళ దివ్య అమెరికాలో ఉన్న చక్రపాణి అయ్యగారికి ఫోన్ చేసి విషయం చెప్తే? అవునయ్యా, అదే గాని జరిగితే అయ్యగారు మనల్ని జైల్లో పెట్టించి ఊచలు లెక్క పెట్టిస్తారు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయి. ఇదిగో, ఊరికే భయపడిపోయి నన్ను భయపెట్టకండి. గుండె ధైర్యంతో ఉండాలి. నీకున్న ధైర్యం మాకు లేదయ్యా. నువ్వే ఏదో చేసి ఈ పెళ్లి చేయాలి. అవునన్నా, దీపు నాకు తెగ నచ్చేశాడు. చేసుకుంటే నేను దీపునే పెళ్లి చేసుకుంటాను. చేసుకుందు గాని లేవే, వాడే నీ మొగుడు, అదే మీ అత్తారిల్లు. పెళ్ళయ్యాక ఆ ఇంటి ఆస్తి మొత్తం మనదే. అయ్యగారిని మించిపోయేలా బతికేద్దాం. ఆ దేవుడి దయ వల్ల ఇలాగే జరగాలి. వాళ్ళ కోడలు పిల్ల కొడుకు అడ్డుపడకుండా ఉండాలి.